ఓం నమ శివాయ. ఈరోజు మనం శివమహాపురాణం ప్రవచనం ఒక మహాభక్తుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదండి, మార్కండేయుడు. మార్కండేయ చరిత్ర అసలు ఈ కథని కనుక మనం మాఘమాసంలో కనుక వింటే చాలా విశేషమైన శుభ ఫలితం కలుగుతుందని శాస్త్రవాక్ అన్నమాట. కాబట్టి ఈరోజు మనం మార్కండేయ చరిత్ర గురించి శివమహాపురాణం అంతర్గతంగా తెలుసుకుందాం. సాధారణంగా కృష్ణపక్షంలో వచ్చిన విదే దాటితే తది వస్తుంది కదండి. శాస్త్రం ఏమంటుందంటే, శుక్లపక్షంలో వచ్చిన తదియనాటి చంద్రరేఖ ఆకాశంలో ఎలా ఉంటుందో, ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరుల కిరీటాల మీద ఉండే చంద్రరేఖ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే, ఆ రోజు చంద్రుడు ఎలా ఉంటాడో, శుక్లపక్షంలో మనం కనుక తదియనాటి చంద్రుడిని చూడడానికి ఆకాశం వంక చూస్తే ఆయన ఎలా ఉంటాడో, అలాగే ఆ చంద్రరేఖ లాగే పార్వతీ పరమేశ్వరుల కిరీటం మీద ఆ చంద్రరేఖ కూడా అలాగే ఉంటుంది అని అంటారు. చాలామంది కూడా చూడండి, చంద్రుడిని చూసి చక్కటి దేవుడి పటానికి దండం పెట్టుకోవడము, చక్కగా శుభప్రదమైన వాళ్ళని చూడడము చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఆకాశంలో చంద్రుడి వంక చూసి అమ్మవారి కిరీటం మీద అయ్యవారి కిరీటం మీద ఉన్నటువంటి చంద్రుడిని పోల్చుకుని మనం కనుక చూసినట్టయితే మనకు తెలియకుండానే ఎన్నో అభ్యున్నతలు కలుగుతూ ఉంటాయి. అందుకే ఆ చంద్రుని మీద సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చాలా శ్లోకాలు ఇచ్చారు. అలా ఆ చంద్రరేఖ కలిగిన వాడిని మనం చంద్రశేఖరుడు అని పిలుస్తాం. ఆ చంద్రశేఖరుని ఇల్లాలే అమ్మవారు. ఇద్దరి కిరీటముల మీద చంద్రరేఖలు ఉంటాయి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అంటారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఆ చంద్రశేఖరుని స్తోత్రం చేసి ఒక ఆయన ఆశ్చర్యకరమైన విషయాన్ని లోకంలోకి తీసుకువచ్చాడు. ఇది మాఘమాసంలో జరిగినటువంటి కథ. ఈ కథను కనుక మనం మాఘమాసంలో వింటే మనకి విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అదేమిటో మనం కూడా విందాం. ఈ విన్నది మాఘమాసంలో కనుక మనం మళ్ళీ ఈ రికార్డు పెట్టుకుని విన్నట్టయితే మనకి అద్భుతమైన శుభ ఫలితం కలుగుతుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి విందాం. పూర్వకాలంలో మృకండు అనబడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యందు ఆయన భార్య అయినటువంటి మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా హిమాలయ పర్వత ప్రాంతాలలో ఒక ఆశ్రమాన్ని నిర్మితం చేసుకున్నారు. మృకండ మహర్షి తన తల్లిదండ్రులతోనూ తన భార్య అయిన మరుద్వతితోనూ కలిసి అక్కడ నివసిస్తున్నాడు. వాళ్ళతో పాటు మృకండ మహర్షి శిష్యులు కూడా అనేక మంది అక్కడ ఉండేవారు. శిష్యుల్ని కలిగి ఉండడం అనేది ఒక చిత్రమైన ప్రక్రియ. మనం ఉపనయనం అని ఒక క్రియను చేస్తాం, ఒడుగు అంటాం కదండి. ఈ రోజుల్లో మనం చేసే ఉపనయనం స్థాయి వేరు. అసలు ఉపనయనం అంటే వేదం చెప్పే గురువు దగ్గరికి తీసుకువెళ్ళబడడానికి అనువైన కర్మ చేయడానికి ఉపనయనము అంటారు. అది తండ్రి చేయాలి. ఉపనయనం చేసిన తర్వాత ఆ పిల్లవాడు గురువు దగ్గరికి వెళ్ళిపోతాడు. పూర్వం ధర్మం చాలా ఆశ్చర్యకరంగా ఉండేదండి. అతడు రాజు బిడ్డే కానివ్వండి, సామాన్యుడి బిడ్డే కానివ్వండి, చదువుకోవాలి అంటే ఎక్కడికో వెళ్ళి మధ్యలో మళ్ళీ ఇంటికి వెళ్ళడం అంటూ ఉండేది కాదు. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి. గురుపత్నియే వాళ్ళందరికీ తల్లి, గురువు వాళ్ళందరికీ తండ్రి. గురువుకి వయస్సుతో సంబంధం ఉండేది కాదు. వాళ్ళు మిక్కిలి గౌరవింపబడేవారు. చూడండి, ఈ రోజుల్లో అంటే హాస్టల్ అంటున్నారు, కానీ హాస్టళ్ళలో మళ్ళీ అక్కడ చదువు అది నేర్చుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉండడం, సెలవులు ఇవ్వడం అలాంటివి జరుగుతూ ఉండేవి. కానీ పూర్వం గురువు దగ్గరకి వెళ్ళారు అంటే మొత్తం చదువు పూర్తయిపోయి వాడు ఇంకా అన్నిటికీ పనికి వస్తాడు అని కనుక గురువు కనుక ఒక మాట చెప్పినట్టయితేనే వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేవారు. వాళ్ళు రాజు కొడుకైనా మామూలు పనివాడి కొడుకైనా అంతే. ప్రతిరోజు ఆ పిల్లలకు ఆయన పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. నేర్పిన తర్వాత ఆ పిల్లలందరూ భిక్షాన్నం తీసుకురావడానికి వెడుతూ ఉండేవారు. భిక్షాన్నం తీసుకువచ్చి అక్కడ పెడతారు. గురువుగారు అందులో కొంత భాగం తీసి శిష్యులకు తినమని ఇస్తాడు. శిష్యులు ఆ భిక్షాన్నంతో బతుకుతారు అంతే. ఇంకా మళ్ళీ ఎక్కువ తినడం, మళ్ళీ ఇంకో రకం చేసుకు తిందాం అనేది ఉండదు. ఈయన పాఠాలు నేర్పుతూ ఉంటాడు. వాళ్ళు లోకమునందు అనుభవాన్ని గడిస్తూ ఉంటారు ఈ పాఠాల వల్ల. గురువు తన విద్యయందు మోహం లేకుండా తనకు తెలిసిందంతా శిష్యులకు చెప్పేస్తాడు. మోహం లేకుండా అంటే స్వార్థం లేకుండా. నాకింత చదువచ్చు కదా, నేను ఇది చెప్పేస్తే వాళ్ళకు కూడా తెలిసిపోయి నన్ను మించిన వాళ్ళు అయిపోతారేమో అనేటటువంటి ఆలోచన గురువుకు ఉండదు. అంతా నేర్పేసిన తర్వాత శిష్యులు గురువుకు ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి కదండి. గురువుగారి దగ్గర
ఉత్తినే నేర్చుకోకూడదు కదండి ఏది కూడాను. అందుకని పూర్వకాలంలో ఈ బహుమతి ఇవ్వడం అనే బాధ్యత ప్రభుత్వానిది లేదా రాజుది. శిష్యుడు ఏమి ఇవ్వాలో దానిని శిష్యుడికి రాజు ఇచ్చేవాడు. దానిని ఆ శిష్యుడు పట్టుకు వెళ్ళి గురువుకిచ్చేవాడు. గురువులు అలా ఐశ్వర్యంతులై ఉండేవారు. ఒక్కొక్క గురువు ఈ చేత్తో పుచ్చుకుని ఆ చేత్తో మళ్ళీ దానం చేసేసేవాడు. ఎప్పుడూ వాళ్ళు శిష్యులకు అలా బోధన చేస్తూ తరించిపోతూ ఉండేవారు. అందుకని గృహస్థాశ్రమంలో ఉండి వచ్చిన వాళ్ళని ఆదరిస్తూ ఉండడం, తను నేర్చుకుంటూ ఉండడం, తను నేర్చుకున్న దానిని ఏ స్వార్థ ప్రయోజనాన్ని ఆశించకుండా అందరికీ పంచిపెడుతూ ఉండడం వాళ్ళు చేసే పని. అది తరించే మార్గం. మహానుభావుడైన ఆ మృకండు మహర్షి మరుద్వతి అనబడే తన భార్యతో శిష్యులతో కలిసి నైష్టికమైన ఇటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కన్న తల్లిదండ్రులు బిడ్డలను ఎలా సాకుతారో అలా తన శిష్యుల యోగక్షేమాలను వహిస్తూ మహానుభావుడై ఆవులనన్నిటినీ చేరదీసి ఆ ఆవులను కాపాడుతూ ఆ ఆవు పాలతో నిరంతరము శివార్చన చేస్తూ ఇక్కడే ఉన్న దేవతల ప్రభువా అన్నట్టుగా ఇంతమంది కామితాలను తీరుస్తూ ఆయన ఈ లోకంలో ప్రకాశిస్తూ ఉన్నాడనమాట. ఇలా ప్రకాశించి ఆయన జీవితాన్ని గడుపుతూ ఉంటే మరుత్వతి 3 బాధ్యతలు నిర్వర్తించేది. ఆమె ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసింది. తన భర్తను సేవించింది. శిష్యులను ఒక తల్లిలా కాపాడింది. కాబట్టి ఆ భార్యాభర్తలిద్దరూ కూడా చక్కగా గృహస్థాశ్రమంలో వాళ్ళు నిర్వహించవలసిన ధర్మం ఏది ఉందో ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఒక్క గురువుగా మృకండు ఒకటే తన పనిని తాను చేసుకుంటూ ధర్మంగా ఉండి భార్య సరిగా చెయ్యకపోతే ఆ సంసారం భార్యాభర్తలిద్దరూ చక్కగా గృహస్థాశ్రమంలో ఉన్నారు అని అనడానికి వీలవదు. కాబట్టి చూడండి ఆవిడ అత్తమామలను సేవ చేస్తూ ఉండేది, భర్తకి సేవ చేస్తూ ఉండేది. ఆ శిష్యులందరినీ కూడా స్వార్థం లేకుండా ఒక తల్లిలా కాపాడుతూ ఉండేదన్నమాట. అయితే వీళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితాన్ని పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తన జీవితాన్ని నడుపుతూ ఉన్న వాళ్ళకి ఒక చిన్న లోపం ఉంది. అదేమిటి అంటే వాళ్ళకి బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగలేదన్న సాకుతో వాళ్ళు శివార్చనను మాత్రం మానలేదు. మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో కూడా ఈశ్వరుడికి తెలుసు. ఈశ్వరుడు ఇస్తాడని అదే పూనికతో వాళ్ళు శివార్చన చేస్తున్నారు. ఇదే ఈ రోజుల్లో చాలామంది చేసేటటువంటి ఒక చిన్న పొరపాటుగా ఆలోచించేటటువంటి విషయం ఏమిటంటే, భగవంతుడికి ఇంత పూజ చేశానండి, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నానండి, ఇంత చేశానండి, అయినా నాకు చిన్న కోరికను తీర్చలేకపోయారు. వాళ్ళు వద్దు వద్దు అనుకుంటున్నా కానీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఇంక ఈ రోజు నుంచి నేను అసలు భగవంతుడికి దండం కూడా పెట్టుకుని విరక్తి వచ్చేసిందండి అంటూ ఉంటారు. అది ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఎలా ఇవ్వాలి అన్నది ఒక్క భగవంతుడికే తెలుసు. మన చేతిలో ఏమీ లేదండి. అంతా కూడా పరమేశ్వరుడి ఇచ్ఛతో కూడినటువంటిది మన జీవితం అని ఎవరైతే పరమేశ్వరుడిని నమ్ముకుంటారో, నిత్యము పూజ చేయకపోయినా ఆయనని మనం వీళ్ళంతా ఈ గొప్ప గొప్ప వాళ్ళు చేసినటువంటి అంతటి పూజలు చేయలేకపోయినా మనస్సులో మాత్రం ఒక దృఢ నమ్మకంతో ఉండాలి. విశ్వాసంతో ఉండాలి భగవంతుడి మీద. ఆయనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఒకసారి అడుగుతాం, భగవంతుడా నాకు ఈ లోటు ఉంది, లేకపోతే నా పిల్లలకి ఇది చూడు, నా భర్తకి ఇలా చూడు, నాకు ఈ రకంగా కాపాడు అని కనుక మనం అడిగామనుకోండి ఆయన ఒకసారి, ఆయన చెవిన వేసేసాం. కాబట్టి ఆయన ఎప్పుడు ఇది మనకి ఇవ్వాలి వెంటనే ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడు మనకి కలిగి అది పొందే యోగం ఉంటే. లేదు ఇంకా కాస్త టైం పడుతుందంటే ఏది చేసినా భగవంతుడు మన మంచికే, ఏం జరిగినా మన మంచికే చేస్తాడు అనే ఒక నమ్మకంతో కనుక ఉన్నట్టయితే, అది మనం ఆ విశ్వాసంతో ఉన్నట్టయితే భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది ఆయన ఇస్తాడు. కాబట్టి ఈశ్వరుడు ఇస్తాడు అనే పూనికతోటే మనం పూజ చేస్తూ ఉండాలి. వాళ్ళు కూడా అదే పూనికతోటి శివార్చన చేస్తూనే ఉన్నారు. ఇలా ఉండగా ఉండగా ఒక రోజున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకనాడు మురుకొండడు చతుర్ముఖ బ్రహ్మ ఉండే అంతఃపుర ప్రదేశానికి వెళ్ళి బ్రహ్మగారి సభలోకి ప్రవేశించడం కోసమని మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. అప్పుడు ఆయనను అక్కడే ఉండే ద్వారపాలకులు అడ్డుపెట్టారు. వాళ్ళన్నారు, మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. నేనెందుకు వెళ్ళకూడదు అని ఆయన వారిని ప్రశ్నించాడు. మీకు సంతానం లేదు. సంతానం లేని కారణం ఉన్న సందర్భంలో మీకు బ్రహ్మసభా ప్రవేశ అర్హత లేదు అన్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మృకుండుని అవమానించడం వాళ్ళ ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు అనేది ఒకటి ఉంది కదండి. సంతానం లేకపోతే పితృరుణం తీరదు. తాను కూడా ఒక కొడుకును కనకపోతే పితృరుణం తీరదు అనేది మనం రామాయణంలో తెలుసుకున్నాం. కాబట్టి సంతానాన్ని కనితీరాలి. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది ఏమంటున్నారంటే, నేను పెళ్ళేం చేసుకోను, నేనే చేసుకోవాలా, తమ్ముడు ఉన్నాడుగా చేసుకుంటాడు, అన్నయ్య ఉంటాడుగా చేసుకుంటాడు, నేను చేసుకోను, నాకు అవసరం లేదు అంటూ ఉంటారు.
ఎప్పుడైతే నువ్వు తండ్రి రుణం తీర్చుకోవాలి అనేటటువంటి విషయం ఉందో అది ఎప్పుడవుతుంది? పెళ్లి చేసుకుని చక్కగా ఒక కొడుకుని కంటే నిన్ను కని అంత పెంచి పెద్దవాడిని చేసి అన్ని మంచి బుద్ధులు నేర్పించినందుకు ఆ తండ్రి రుణం నువ్వు తీర్చుకున్న వాడివి అవుతావు. కాబట్టి పెళ్లి చేసుకోను అనే మాట అనకూడదు. అంటే ఈ రోజుల్లో ఏదో ఒక జంట, 2 జంటల్ని చూసి వాళ్ళు దెబ్బలాడేసుకున్నారు, మళ్ళీ విడిపోయారు. ఇలాంటివేవో లేకపోతే ఫారెన్ కంట్రీస్‌లో అలా జరుగుతున్నాయి కాబట్టి మన దేశాల్లో గూడా అలాగే ఉంటాయేమో. వచ్చిన వాళ్ళు మన తల్లిదండ్రులని సరిగ్గా చూడలేరేమో అని ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ, అత్తమామల్ని సరిగ్గా చూడరేమో అని వీళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులని వీళ్ళు చూడరని, అలాంటివేవో అపోహలు పెట్టేసేసుకుని ముందే మనం భయపడిపోయి ఒక నిర్ణయానికొచ్చేసి పెళ్ళిళ్ళు మానేస్తున్నారు. కాబట్టి అలాంటివి చేయకూడదు. మనం తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి అంటే పెళ్లి చేసుకుని ఒక పిల్లవాడిని, మగ పిల్లవాడిని కంటే ఆ సంతానాన్ని చూసుకున్నందువల్ల ఆ పితృ రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతారు. కాబట్టి పెళ్లి చేసుకుని సంతానాన్ని కని తీరాలి. ఎవరైనా వివాహం చేసుకోకపోతే బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటిని బిడ్డలను కన్నారు కాబట్టి ఆ పిల్లల తల్లిదండ్రులందరినీ తిరగేసి చెట్లకు కట్టేస్తారు. అది దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉందండి. అందుకే నేను పెళ్లి చేసుకోను అని అనుకోకూడదు. అనకూడదు కూడా అసలు. మామూలుగా మాట వరుసకు కూడా నేనేం చేసుకోను, నేనేం పెళ్లి చేసుకోనని సరదాకి కూడా అననివ్వకూడదు. తల్లిదండ్రులు అక్కడ వాళ్ళని కట్ చేయాలి. అలా అనకూడదమ్మా, ఇది శాస్త్రం ఇది అని చెప్పాలి. అందుకని ఏ వయసుకు వచ్చినప్పుడే అప్పుడే చేస్తారు. అంతేగాని నీకు ఉద్యోగం, సద్యోగం లేకుండా ఒక సరైన పద్ధతిలో నీకు ఆదాయం ఏమీ లేకుండా తీసుకొచ్చేసి పెళ్లి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టరు. పెళ్లి చేసే వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేస్తామన్నప్పుడు వాళ్ళు చూసిన సంబంధాన్ని చక్కగా చేసుకుని ఒక పిల్లవాడినో పిల్లనో కని వాళ్ళ రుణం తీర్చుకోవాలి. మగ పిల్లవాడు పుడితే పితృ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి పిల్లల్ని కనకుండా ఉన్న తల్లిదండ్రులని, అంటే మనవలు పుట్టని తల్లిదండ్రులని చే వాళ్ళు మరణించిన తర్వాత చెట్లకి తిరగేసి కట్టి చూస్తూ ఉంటారు కదా సినిమాల్లో చూడండి, తిరిగేసి కాళ్ళు పైకి కిందకి కట్టేసి కొడుతూ ఉంటారట. అందుకని ఆ తిరిగేసి కట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారండి. అందుకని మనల్ని పెంచి మనల్ని పుట్టడానికి మనకి కారణమైన తల్లిదండ్రులు మనల్ని పెంచి పోషించి చక్కటి చదువులు నేర్పించి మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేసి మనకి వేళకి ఏది కావాలి ఏమిటి అన్నది తల్లి చూసుకుని ఆ పెట్టడానికి కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చడానికి తండ్రి తన చెమటోడ్చి కష్టపడి ఈ రకంగా మనల్ని పెంచి పెద్ద చేసినందుకు తప్పకుండా మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, పెళ్లి చేసుకోను అనే మాట అనకుండా పెళ్లి చేసుకోవాలి. ఎక్కడో ఏదో ఏ పెళ్లిలోనో పొరపాటు జరిగింది, ఏ దాంపత్యంలోనో పొరపాటు జరిగింది అన్న ఒక్క విషయాన్ని పట్టుకొని అందరూ అలాగే ఉంటారు అని అనుకోకూడదు. ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే పిల్లల్లాగే ఉంటున్నారు పెళ్ళైన తర్వాత. అంతేగాని ఆఖరికి వంట విషయాల్లో కూడా, పనుల విషయాల్లో కూడా చెప్పాలంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, పనమ్మాయి వచ్చినప్పుడు ఆ గిన్నెలు తోమేటప్పుడు వాళ్ళకి ఏవో సర్దేసి వేయడం, ఇలాంటివన్నీ కూడా మగ ఆడ తేడా లేకుండా అందరూ సర్దుకుపోతున్నారు. కాబట్టి పెళ్లి చేసుకోను అనే మాట మాత్రం అనకూడదు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మురకండుడికి పితృరుణం తీరలేదు. అంతే కదండి, పిల్లలు లేరు కదా, ఇది దోషం. మీరు మరోలా భావించకండి. మీరు గొప్ప ఋషి, సాత్విక స్వభావం కలిగిన వారు. ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం మీకు తెలుసు. మీ మనస్సు గేద పెట్టకూడదు, అంటే బాధ పెట్టకూడదు. కాబట్టి మీరు బ్రహ్మసభలో ప్రవేశించరాదు. దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి అన్నారు వాళ్ళు, ఆ ద్వారపాలకులు. మృకండ మహర్షి కూడా ధర్మసూక్ష్మం తెలిసి ఉన్నవాడే. నిజమే, నాకు పితృరుణం తీరలేదు, నాకు అనపత్య దోషం ఉంది అని మృకుండ మహర్షి కొంచెం మనస్సులో బాధపడుతూ, అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృరుణం నుంచి విముక్తుణ్ణి చేయలేదు అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు ఇక్కడ ప్రదేశంలో ఉండే తపోమునులను దర్శించడం కోసమని వచ్చారు. వాళ్ళు మృకుండ మహర్షి భార్య అయిన మరుద్వతిని చూశారు. వాళ్ళు ఈవిడిని చూసి చాలా సంతసించి, అమ్మ, మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశాలను చూడడానికి వచ్చాం, మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా అని అడిగారు. దేవతార్చనము అంటే భోజనం పెట్టడం. అప్పుడు ఆవిడ, మీ వంటి అతిథులు వచ్చినప్పుడు భోజనం పెట్టడానికే కదా గృహస్థాశ్రమంలో ఉన్నది, కాబట్టి మీరందరూ తప్పకుండా రండి, నాకు ఎంతో సంతోషం అని వారందరినీ పిలిచి పంచభక్ష పరమాణాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి పీటలు వేసి లేత అరిటాకులు వేసి ఆ అరిటాకులను నీళ్లతో తుడిచి కూర్చోబెట్టి వాళ్ళందరికీ వడ్డన చేసి, అమ్మా, మీకు పరిశేషణానికి నీళ్లు వడ్డిస్తాను కాబట్టి మీరందరూ భోజనాన్ని స్వీకరించండి అంది. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ, అలా మేము ఒక్కళ్ళం భోజనం చెయ్యం,
మేము తల్లులమే కదా, నీ బిడ్డలను పిలు, నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని మేము స్వీకరిస్తూ తత్ప్రసాదాన్ని వాళ్ళ చేతుల్లో కూడా ఉంచుతాం. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది. నీ పిల్లల్ని పిలవాల్సింది అన్నారు. అప్పుడు మరుద్వతంది, అమ్మా, నేను తక్కువ నోములు నోచాను, నా నోములు ఫలించలేదు, నా కడుపు పండలేదు, నాకు బిడ్డలు లేరు. మీ వంటి తపస్సులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నా కడుపు పండుతుందని అనుకుంటున్నాను. ఇంత కష్టపడి వంట చేశాను, దయచేసి మీరు స్వీకరించండి అంది. దానికి వాళ్ళు అన్నారు, అమ్మా, ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృరుణం తీరడం కోసమే సంతానాన్ని ఆపేక్షించే క్షేత్రంగా భార్యను స్వీకరిస్తాడు. మీరిద్దరూ కూడా ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశించారో తత్ఫలితాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చెయ్యం, నువ్వు ఇంకోలా అనుకోవద్దని చెప్పి వాళ్ళు పీటలు తోసేసి లేచి బయటికి వెళ్ళిపోయారు. ఇంత బాధ పడేయడం అసలు నరకం రంపపు కోత అంటారు చూసారా, ఆ రకంగా బాధ వచ్చేస్తుంది కదండి. అప్పుడు ఈ మరుత్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. తనకు బిడ్డలు లేని కారణం చేత మహాత్ములకు అన్నం పెట్టే అదృష్టాన్ని కోల్పోయాను అనే తలిచింది. ఆమె అలా బాధపడుతున్న సమయంలో మృకుండ మహర్షి కూడా మనస్సులో చాలా కుందుతూ, అయ్యో, సంతానం లేక బ్రహ్మసభలో ప్రవేశించలేకపోయానే అని బాధపడుతూ ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేసరికి ఇంతటి మహాపతివ్రత అయిన భార్య ఏడుస్తూ కూర్చునింది. ఆయన వెళ్ళి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఋషికాంతలు రావడం, వారికి అన్నం పెట్టడం, వాళ్ళు పిల్లలు లేని ఇంట మేము తినమమ్మా అని పీటలు తోసేసి వెళ్ళిపోవడం గురించి ఈవిడ చెప్పింది. అప్పుడు ఆయన కూడా కన్నుల నీరు కార్చుకున్నాడు. అంతే కదండి, ఆ బాధ ఇంత అంతా కాదు కదా. సంతానం కలగకుండా గల దోషం పరిహరింపబడడానికి ఈశ్వర అనుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషాన పరిహరిస్తుంది. అందుకే పిల్లలు లేని వారు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అసలు నిజంగానండి, మనకి శుక్లపక్షం బహుళపక్షం అని వస్తుంది కదండి, కృష్ణపక్షం అంటారు. శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి రోజు ఉపవాసం ఉండి చక్కగా తల రుద్దుకోకుండా తలస్నానం చేసి ఆ రోజు వండుకున్న పదార్థాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా పూజ చేసుకుని ఆ రోజే అంటే మిగిలిన వంటలు కాకుండా, పాచి వంటలు ఏవి కాకుండా, అంటే ఏదైనా ముందు రోజు ఓ పచ్చడో ఏదో చేసుకున్నాము, మిగిలిపోయిందని కాస్త దాచుకున్నామే అనుకోండి, అటువంటివి ఏవి తినకుండా ఆ రోజు మడిగా వండుకున్న వంటకాలను తిని సాయంత్రం మనం గనక అలాగా షష్ఠి ఉపవాసం ఉంటే సాయంత్రం చూడండి, పుట్టలోకి పాములు వెళ్ళిపోయే సమయం అంటారు కదా, అలాగ సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంకా ఏమీ తీసుకోకుండా మరీ నీరసంగా ఉండి కొంచెం ఓపిక లేని వాళ్ళు అయితే కాసిన పాలేవో తాగేసేసి అలా కనుక ఉపవాసం ఉండి మనం కనుక షష్ఠి చేసినట్టయితే 9 షష్ఠులు కనుక చేసుకుంటాను అనుకుని చేస్తే ఈ 9 షష్ఠులు అయ్యే లోపలే మనకి సంతానం కలిగే యోగం ఉందని చెప్పి గర్భం ధరించడం లాంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి కనుక పిల్లలు కావాలి, వంశం వృద్ధి కావాలి అంటే తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలండి, అది అంత గొప్పది. కాబట్టి ఆయన పూజ కనుక చేసామనుకోండి, ఆ దోషం తప్పకుండా పరిహరిస్తుంది. కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ తప్పకుండా చేయాలి. అయితే ఇక్కడ మృకుండు ఈవిడ చెప్పిన విధానం అంతా విని అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏ రకంగా సంతానవతులయ్యారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.